ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం. వెల్కమ్ టు కేఆర్ క్రైమ్ న్యూస్. శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన మరియు నేర నియంత్రణయే ప్రథమ కర్తవ్యంగా అనంతవరం గ్రామం నందు విస్తృత కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి కృష్ణారావు ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం సత్తెనపల్లి సబ్ డివిజన్ క్రోసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంతపురం గ్రామం నందు సత్తెనపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం హనుమంతరావు గారి ఆధ్వర్యంలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు గురి చేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పిస్తూ కార్డినెన్స్ సెర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్ కార్యక్రమం నందు పోలీసు అధికారులు మరియు సిబ్బందిని బృందాలుగా విభజించి రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్స్, పాత కేసుల్లో నిందితులపై ప్రత్యేక నిఘా, ఇల్లు పరిసర ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు. గ్రామాల్లో అకారణంగా గొడవలు సృష్టిస్తూ సహించేది లేదని, గ్రామంలో ఏ చిన్న సమస్య ఉన్నా పోలీసు వారి దృష్టికి తీసుకురావాలని, గొడవలు సృష్టించే వారి మీద జిల్లా ఎస్పీ గారు ఆదేశానుసారం కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతవరం గ్రామం నుండి జరిగిన కార్డినెన్స్ సెర్చ్ కార్యక్రమంలో సత్తెనపల్లి డీఎస్పీ ఎం హనుమంతరావు గారితో పాటు సత్తెనపల్లి టౌన్ సిఐ ఎన్ నాగమల్లేశ్వరరావు గారు, సత్తెనపల్లి రూరల్ సిఐ మీ హైమరావు గారు, అమరావతి సిఐ వై అచ్చయ్ గారు, ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో క్రోసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ అనంతవరం గ్రామంలో ఈరోజు కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా సుమారు 80 మంది పోలీసులు అధికారులు పాల్గొన్నాం. ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక 38 రికార్డ్లెస్ 2-వీలర్ వెహికల్స్, అలాగే కింద కనిపిస్తున్న ఒక 4 గొడ్డళ్ళు, కత్తి సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ గొడ్డలు జనరల్గా రైతులు వాడుకునే ఎలా ఉందో వెరిఫై చేసి చూస్తాము. అదేవిధంగా ఈ వెహికల్స్లో కూడా ఎవరైనా సరే రికార్డ్స్ కరెక్ట్గా ఉంటే ఆ రికార్డ్స్ కూడా వెరిఫై చేసి పంపిస్తాము. రికార్డ్ లేని వెహికల్స్ని ఖచ్చితంగా సీజ్ చేసి ఆ వెహికల్ ఎలా వచ్చింది, అది దొంగ బండా లేకపోతే ఏ బండి, మొత్తం వెరిఫై చేస్తాము. ఇప్పుడు మాకు పూర్తిగా టెక్నాలజీ వచ్చింది. దాంట్లో భాగంగా మేము వెరిఫై చేస్తే ఖచ్చితంగా అది దొంగ బండా కాదని తెలుస్తుంది. ఆ నాట్ గ్రిడ్ సహాయంతో మేము దాన్ని ముందుకు తీసుకెళ్తాము. ఆ బండి ఏంటనేది. అదేవిధంగా ముఖ్యంగా ఈ ఊరు ఎంచుకోవడంలో ఏంటంటే ప్రతి వారానికి ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకొని ఎస్పీ గారి ఆర్డర్స్ మేరకు చేస్తూ ఉన్నాము ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్. ఎందుకంటే కమింగ్ లోకల్ బాడీ ఎలక్షన్లో ఎలాంటి గొడవలు జరగకుండా, ప్రజలు అనవసరమైన కేసుల్లో ఇరుక్కోకుండా వాళ్ళకి అవేర్నెస్ చేయడం కోసం, మరియు లాస్ట్ టైము ఎలక్షన్ కేసెస్లో కానీ అదర్ కేసెస్లో ఇరుక్కుంటే రౌడీ షీట్లు ఓపెన్ చేయడము, రౌడీ షీట్ల వల్ల ఎంత ఇబ్బంది ఏం జరుగుతుందో కూడా తెలుసు. వాళ్ళకి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేయడం కోసం వచ్చాము. అదేవిధంగా ముఖ్యంగా గంజా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలంతా కూడా గంజాయి గురించి ఏదైనా సమాచారం ఉంటే ఇమ్మీడియట్గా తెలియజేయాలి. మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఇది కూడా చూసుకొని, గంజాయి విషయమే కాకుండా ఇతర అసాంఘిక కార్యక్రమాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా టౌన్కి వచ్చేటప్పుడు కానీ, లోపలిగా తిరిగేటప్పుడు కానీ 2-వీలర్ బండి తీస్తే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.